ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. త్రివిధ దళాల శిక్షణతో విద్యార్థుల్లో దేశభక్తి. సబ్బవరం ప్రతిభా విద్యాలయం వినూత్న కార్యక్రమం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ప్రతిభా విద్యాలయం విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశ రక్షణ కోసం భూమి, జలాలు, ఆకాశంలో అహర్నిశలు విధులు నిర్వహించే త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాజీ సిబ్బందిని ఆహ్వానించి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించనుంది. మన దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి త్రివిధ దళాల సైనికులు చేసే త్యాగాలు, సేవలు ఎంతో గొప్పవని విద్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు దేశ రక్షణ వ్యవస్థపై అవగాహన కల్పించడంతో పాటు క్రమశిక్షణ, బాధ్యత, దేశ సేవ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి దాదాపు 10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో త్రివిధ దళాల్లో సేవలందించిన అనుభవజ్ఞులు పాల్గొని యుద్ధ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, ఆయుధాల వినియోగం ఎలా ఉంటుంది, సైన్యంలో అనుసరించే క్రమశిక్షణ, దేశ రక్షణలో సైనికుల పాత్ర వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిభా విద్యాలయం కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యాలు, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు కూడా విద్యార్థులకు అవసరమని అన్నారు. అందుకే విద్యార్థులకు విభిన్న రంగాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యాలయ డైరెక్టర్ శరత్ తేజ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని తమ ఆకాంక్ష అని అన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి రక్షణ రంగాల్లో చేరాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం, శిక్షణ అందించేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందడంతో పాటు భవిష్యత్తులో రక్షణ రంగంలో అవకాశాలపై అవగాహన పెరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. మనకి ప్రతిభా విద్యాలయంలో ఈ రోజు నుంచి ఎన్సీసీ 6 ఆంధ్ర ఎయిర్ ఫోర్స్ ఎన్సీసీ వింగ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇక్కడ 10 డేస్ ఈ రోజు నుంచి ఒక 10 రోజుల వరకు మన స్కూల్లో క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కెడెట్స్ డిసిప్లిన్ దీని మీద వర్క్ చేయడం, పెరేడ్, వాళ్ళకి రైఫిల్ షూటింగ్ ఇక్కడే స్టే చేసి మనకి ఆల్మోస్ట్ 3 జిల్లాల నుంచి ఒక 600 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి స్కూల్ లెవెల్ నుంచి ఇంజనీరింగ్ లెవెల్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే స్టే చేసి రెగ్యులర్ మార్నింగ్ పరేడ్స్, మిగిలిన యాక్టివిటీస్ అన్నీ చేస్తూ 1 డే ఐఎన్ఎస్ గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లయింగ్ అది చేస్తారు. ప్లస్ రైఫిల్ షూటింగ్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇక్కడ ట్రైన్ అవుతారు. ఎస్ సార్. ఈ క్యాంప్స్ ఎన్సీసీలో ఇలాంటి క్యాంప్స్ అటెండ్ అవ్వడం రిక్వైర్మెంట్. ఈ క్యాంప్స్ చేయడం వల్ల వాళ్ళకి ఫర్దర్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎలాంటి ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంటిటీ అండి. సో మనకి ఏవైతే నేషనల్ కెడెట్ కార్ప్స్ ఎన్సీసీ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎయిర్ వింగ్ అనేది ఒకటి. సో మనకి ఈ సంవత్సరం నుంచి ఎయిర్ వింగ్ రావడం వల్ల సో వాళ్ళు ఫస్ట్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి రెగ్యులర్ మన స్టూడెంట్స్ కూడా ఇలాంటి ఫర్దర్ క్యాంప్స్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్కి ఎయిర్ వింగ్ ఇప్పుడు 6 ఆంధ్ర ఎయిర్ వింగ్ మనకి అలాట్ అయ్యింది. వాళ్ళే వచ్చారండి. మనం అప్లై చేసిన తర్వాత సో వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో స్విమ్మింగ్ గ్రౌండ్ రిక్వైర్మెంట్, ఫైరింగ్ రేంజ్ రిక్వైర్మెంట్, మళ్ళీ మన పిల్లల్ని మనం ఫ్లయింగ్కి పంపించగలుగుతామా లేదా. సో ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి డిస్కషన్స్ అవుతూ సో ఈ ఇయర్ మనకి హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ట్రైనింగ్. సో రెగ్యులర్ ట్రైనింగ్ మన స్కూల్ నుంచి ఒక సార్ని ట్రైనింగ్ పంపిస్తాం ఒక 3 months. సో ఆయన రెగ్యులర్ క్లాసెస్ తీసుకుంటూ ఉండాలి స్టూడెంట్స్కి. కొంతమందిని సెలెక్ట్ చేస్తాం. సో వాళ్ళు ఇచ్చిన ఎలొకేషన్స్ బట్టి మనం ఆ పిల్లల్ని వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి కూడా వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ట్వైస్ అలాగా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 6th to 7th వరకు తీసుకోవచ్చు. ఎంత వస్తుంది, ఎంతమందికి మనం ప్రొవైడ్ చేయగలం ఈ కోర్స్? అది ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి సార్. అది కొంచెం ఎక్కువ మందికి అడుగుతున్నాం. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది, పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉండాలి, స్టూడెంట్ అంటే పేరెంట్స్ అదే
దానికి తోడు మనకి గత 30 ఏళ్ళ నుంచి మన స్కూల్ బ్యాండ్, మన స్కూల్ పరేడ్ ఇవన్నీ చేయడం కూడా మనకు ఒక యాడెడ్ ప్లస్ పాయింట్ అయింది సార్. ఎన్ని రకాల ట్రైనింగ్ ఇస్తారనేది ఏమైనా బుక్లెట్ ఉందా మన దగ్గర? అది వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళే ఇవ్వాలి. సరే.